Good morning from Srinagar, Mama. Huh? Fine. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్ మామ. శ్రీనగర్ నుంచి అయితే మనం ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. బండి కూడా మొత్తం సెట్ చేసినాం. బోట్ హౌస్ చూపించిన ఇంతకుముందు వీడియోలో, ఈ వీడియోలోనే పెడతా చూడదు ఒకసారి. మనకు బోట్ హౌస్ వచ్చేసి 1350 పడ్డది మామ, సారీ 1300 పడ్డది. మనం ఇప్పుడు మన రూట్ వచ్చేసి లేక్ మామ. డైరెక్ట్ చూపిస్తా ఒకసారి. లేక్ చూసుకోవచ్చు. మనకి 412 కిలోమీటర్స్ ఉంది. 9 hours 21 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి, శ్రీనగర్ దాల్ లేక్ కాడ నుంచి. చూద్దాం మనం ఎంతసేపట్లో పోతాం ఏంది అని చెప్పి. బండి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసి 2 minutes సెల్ఫ్ లేవలేదు, బట్ ఇది స్టార్ట్ చేసిన. సో మామ మనమైతే ఇప్పుడే బ్రంచ్ ఆగినాం. లంచ్కి బ్రేక్ఫాస్ట్ మధ్యలో బ్రంచ్ ఆగినాం మేము. ఇంకా లంచ్ స్కిప్ చేద్దామని చెప్పి సిటీ దాటాం ఇప్పుడే. ప్రెజెంట్ శ్రీనగర్ సిటీ. ఇక్కడ లంచ్ చేసినాం. ఇక్కడ వ్యూ ఉంది, చూసుకోవచ్చు మామ. మస్తు ఉంది. బైక్ అయితే ఉంది, స్టార్ట్ చేసి వచ్చినా తీసుకొని వెళ్ళిపోవడం. బైక్ స్టార్ట్ చేసి మనం అయితే బండి స్టార్ట్ చేసినాం లంచ్ కాడి నుంచి. ఇంకా లంచ్ స్కిప్ అయ్యేలా ఉంది. బ్రేక్ఫాస్ట్ అండ్ వచ్చినాయి. 10కి తిన్నాము. 10:25 అయిపోయింది. 10కి ఆగినాం కదా. ఇంకా 383 కిలోమీటర్స్ ఉంది. 10 hours జర్నీ చూపిస్తుంది మా మెడికి నుంచి. వ్యూ చూసుకోవచ్చు. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇంకా మనం పాట అయిదాం మనం కూడా. అమ్మా ఏముంది బండి ఆర్మీలది. బండి తీసుకుంటే ర్యాంపులు వచ్చింది కాదు. యూటర్న్ తీసుకుంటున్నా కదా వీళ్ళగా. సెంటర్ రివర్స్ పెడతారా? రివర్స్ వచ్చి వెళ్దామా? స్టార్ట్ అయిపోయినమ్మా. మనం అయితే లంచ్ కాడ నుంచి లంచ్ ఏమైనా కొట్టిందా లంచ్ అనుకుంటున్నాను. నాకు లంచ్ బ్రేక్ ఆగే ఏం లేదు. డైరెక్ట్ కార్గిల్ ఆపుదాం. కార్గిల్ వాటర్ మెమోరియల్ కాడ ఆపుతాం. మామ ఒక్కసారి ఆ వ్యూ చూడరు మామ. ఆ వ్యూ చూడరు ఒక్కసారి. అమ్మ ఏం నుండి తెచ్చేపు ఆ క్లౌడ్స్ కూడా ఏం లేవు. మస్తు ఉండే. రైట్ సైడ్ కొండల మీద చెంచి మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చెట్లు అడ్డం వచ్చినాయి కానీ మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. వాటర్ ఫాల్స్ ఓకే అందాగా ఘోరంగా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ చిన్నగా అవుతున్నాయి మనకి. వాటర్ ఫాల్స్ కాకపోతే చాలా పెద్దవి. ఆ కొండ మాత్రం హైలైట్ మామ. అది చాలా 4 kilometers నుంచి అవుతుంది. చాలా పెద్ద కొండ మొత్తం మీద. సూపర్ ఉంది. అసలు నేను అనుకోలేమో ఇంత దూరం వస్తా అని చెప్పి. చెప్తున్నా మన బండి అయితే నేను కొండలెక్కడికి ఆడదామని స్ట్రగుల్ అవుతుందేమో, జర ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నా. కొండలెక్కడి కార్డ్ చేసాం ప్రస్తుతానికి. ఇప్పటిదాకా అయితే మనం ఏమి ఇబ్బంది అయితే ఫేస్ చేయలేదు ఇప్పటిదాకా. ఇక ముందుకు వెళ్తున్న పోతే ఇంకో కొండలు ఎక్కాలి కదా. అసలు ఒకసారి లొకేషన్ అయితే ఇచ్చి మరి ఏం రేట్ ఉంది. చిన్న రోడ్లు ఇంకా వచ్చేసరికి అయితే కొత్త కన్నుల కాడ చిన్న ట్రాఫిక్ అయితే మంచిగా ఫ్రీగా ఉంది. చూద్దా ముందుకైతే రోజు మొత్తం అయితే చూపిస్తుంది ఫ్రీగా. ఇంకా 368 kilometers ఉంది. మన గూగుల్ మ్యాప్లో అయితే ఇంతలా బోర్డు ఉంది. అక్కడ మ్యాప్కి వాళ్ళ కిలోమీటర్కి మన కిలోమీటర్స్ వచ్చేసి 10 kilometers దగ్గర ఉంది. వాళ్ళు చూపించేది ఇంకా 10 kilometers ఎక్కువ చూపిస్తుంది. మనకి ఇక్కడ 368 ఉంటే వాళ్ళు చూపించేది 378 చూపిస్తున్నారు. వాళ్ళు ఏ కరెక్ట్ మనకు కూడా తెలియదు. మోస్ట్లీ వాళ్ళదే కరెక్ట్ ఉండదు. గూగుల్ మ్యాప్కి రాంగ్ ఉంటుంది. మనకైతే ఐడియా లేదు. రీడింగ్ కూడా మన బైక్ రీడింగ్ కూడా మనం ఏం చెక్ చేసుకోవట్లేదు. మ్యాప్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అంతే. బండి అయితే ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ ట్యాంక్ ఉంది మామ. ఒక 75% ఉంది మనకు పెట్రోల్. 5% అయితే మనకి మొత్తం 1250 rupees పెట్రోల్ పోతున్నాను నేను ఇంతవరకు. జమ్మూ నుంచి కాశ్మీర్ వచ్చిన, కాశ్మీర్ నుంచి లే వెళ్తున్నా. ఇంకా లే మనకి 368 kilometers చూపుకుంది. అంతవరకు పెట్రోల్ వెళ్తుందో వెళ్ళదో చూద్దాం ఒకసారి. మోస్ట్లీ వెళ్తే మాత్రం మనకు చాలా తక్కువలో అయిపోతుంది మా పెట్రోల్ సెట్ రైడ్ మొత్తంలో.
₹60 లో జమ్మూ నుంచి మనం లేదాకా పెట్రోల్ వస్తున్నామంటే గ్రేట్ ఏమమ్మా. మనం బండి మైలేజ్ మంచిగా ఇస్తున్నట్టు. ఒకసారి చూద్దాం ఎంత ఇస్తుంది ఏంటి అని చెప్పి. లేవైనాక చూపిస్తాను పెట్రోల్ ఎంత మిగిలింది ఏంటి అని చెప్పి. మోస్ట్లీ లేవయ్యేదాకా పెట్రోల్ అయితే వేపియాను నేను నా బండిలో. ఎక్కువ అయిపోతుంది, ఒక 25% కంటే కిందికి దిగితే వేసిస్తామమ్మా. చూద్దాం మళ్ళీ కలుగుతాం. చూద్దాం మన గూగుల్ మ్యాప్స్ అయితే 7:41 కల్లా రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. రీచ్ అవుతామా రీచ్ అమ్మా కూడా నాకు తెలియదు. అయితే రీచ్ కామా అనుకుంటున్నా. 8 వరకు రైడ్ అంటే చెప్తాను ఢిల్లీలో. రేపు ఇంకోతుంది కదా నాకే అది కూడా ఏం ఇక ఢిల్లీ వరకు రైడ్ చేద్దాం. మనం ఇక కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ఆగుదాం అనుకుంటున్నాం. ఇదంతా లేదాక రీచ్ మంచి పనులు అయితే మళ్ళీ అవుపిస్తున్నాయి మనకి స్టార్ట్ అయినాయి. చూసుకోవచ్చు. అదే కొంచెం ఫోటోలు వీడియోలు వస్తూనే లొకేషన్ అయితే అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంతసేపు ఎండు ఉంటే రెయిన్ ప్యాంట్ ఇస్తా ఎందుకులే అని చెప్పి కొబ్బరిట్లు అని చెప్పి సరి స్టార్ట్ అయింది. మన ఇప్పుడు రాగానే ఎండనే లేదు అసలు. చూసుకోవచ్చున్నాము మనోడు ఫోటోలు దిగేటట్టు మన కెమెరాలో పట్టులు లేదు. చూసుకోవాలి ఒకసారి మర్చిపోదు. చెక్ పోస్ట్ లాంటికి వచ్చింది. తమిళ ఏమైనా వస్తుందేమో అనుకున్నా. అంటే మొత్తం రోడ్ వెళ్తే మాత్రం పెద్ద రోడ్ వచ్చింది ఇడికేంచి. ఇప్పుడు అందరూ ఆగి ఫోటోలు దిగుతారు మొత్తం లొకేషన్ లో. ఒకసారి చూపిస్తాం కూడా. ఇది మా లొకేషన్. ఆ మౌంటైన్ పైన స్నో ఉంది కదా, ఆ ఫైర్ మొత్తం వైట్ ఉంది. ఇక్కడ కిందకి కొంచెం వస్తే కొంచెం బ్లాక్ అయింది. అది బురద వాళ్ళు అనుకుంటా. వాటర్ దాని మీద పెట్టి బురద వాళ్ళు అనుకుంటారు. రీల్ కావాలన్నా నడిపోస్తారు. రీల్ తీసారట మనకు. నాకు నేను ఒప్పుకోలేదు పెద్దల గురించి. ఇట్లాంటి మంచి మనకు ముందర ప్రాణం ఉంది, మన గురించి వెయిట్ చేస్తుంది. చూద్దాం మనం పోయేదాన్ని ఎంత మంచి ఉంటుందో ఏందో. ఆ అసలు మనం పోతాం ఐడియా లేదు. చూద్దాం మామ. రీల్స్ అయితే కావాలంటే రీల్స్ ఇచ్చేసుకోమామా. రీల్స్ ఇచ్చేసుకోవచ్చు. రీల్స్ మనం కావాలంటే లోకల్ రీల్స్ తీస్తాం మా గురించి అని చెప్పి 200 300 చార్జ్ చేస్తున్నట్టు రావడం. ఇంకా ఒకళ్ళు తీసుకుంటుంది. ఇట్లా బాగానే తీస్తారు అనుకుంటా. చూడొచ్చు మీరు వచ్చా. మనం ఏదైతే కావద్దు అనుకుంటున్నామో అదే అవుతుంది. వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. మన లగేజ్ అయితే ప్యాంట్ తీసేసిన రైస్ ప్యాంట్ ఎండగానే ఉంది కదా అన్నట్టు స్విచ్ పెడుతున్నాను. చేసి రెయిన్ జాకెట్ ఏంటి ప్యాంట్ తీసేసింది. అది ఇప్పుడు వేసుకోవాలి. నేను నాకు ముందలే చెందనే ఉంది. చూద్దాం కొంచెం ముందరికి వెళ్ళి ఇంకా వర్షం ఎక్కువ అవుతున్నట్టు అయితే అప్పుడు చెప్తుంది. మామ ఇంతసేపు వర్షం పడ్డది, అందుకే కెమెరా లోపల పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసినాం. మస్తు మంచి కొండలు వచ్చినాయి మామ ఇంతసేపు అయితే కెమెరా లేనప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆల్రెడీ మన ముందర. అక్కడ 1 2 3 దూరంగా అయితే చాలా పెద్దది. మేబీ అక్కడ వెళ్తాం అనుకుంటున్నాం. ఏం మాటతో మాట రోడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసేది కదా గోవాలో. మామూలుగా లేవు రోడ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. అక్కడక్కడ విలేజెస్ వచ్చే కాడ చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి నిన్న మొన్న పడ్డాయి అనుకుంటా పూర్తి చేస్తారు. అది నార్మల్ కాడ అయితే ఏం లేదు మామ. ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇంకా బ్రిడ్జ్ అంటే ఈజీ అయిపోయింది మామ మనకి. డైవర్సిటీ పోతామేమో మనం. ఈ రివర్ అయితే మనం స్టార్ట్ అయిన కాడ నుంచి వస్తూనే ఉంది మామ. శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి రైట్ సైడ్ లో ఉంది రివర్. చాలా ప్రశ్న ఇక్కడ మంచి కొండలు కర్రీలు వస్తున్నట్టున్నాయి వాటర్కి. రివర్ మనం స్టార్ట్ అయిన కాడ నుంచి శ్రీనగర్ కాడ నుంచి ఉంది. వస్తూనే ఉన్నాయి వాటర్. స్లో అయితేనే ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. వాటర్ అయితే దగ్గర సోన్మార్గ్ దాటినాం మామ. ఇప్పుడే మనము సోన్మార్గ్ దాటంగానే కెమెరా పెట్టిన. అంతసేపు చింతలు పడ్డాయి. ఎందుకు నేను చెప్పి లోపల పెట్టేసిన పెద్ద కావాలని చెప్పి. కొంచెం పెద్ద అయింది మళ్ళీ తప్పిపోయింది చిలకని చెట్లు అయితే. ఇంకా మైరి వరకు పోతానే వాటర్ అయితే ఫ్రెష్. మీరు ఏదో మంచి కొండల సరిగ్గా కిందికి వస్తున్నాయేమో కానీ నాకు ఐడియా లేదు ఎన్ని వస్తున్నామో. మోస్ట్లీ అదే ఉంటుంది. బాగుంటుంది వస్తుంది. అక్కడ ఆగి కిందికి పోయి ఫోటోలు దిగొచ్చు. కానీ మనకు ఆల్రెడీ 7:15 అవుతుంది అని చెప్పి చూపిస్తుంది గూగుల్.
లే రీచ్ అయ్యేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది కానీ తొందరగా అయితే వెళ్ళలేకపోయాము. ట్రాఫిక్ కొంచెం అక్కడక్కడ మస్తు ఉంది మామ రివర్ అయితే. ఇక్కడ మొత్తం ఛాన్సింగ్ చేసుకొని ఉండొచ్చు కానీ సరిగ్గా మనం తట్టుకోలేము. ఘోరంగా ఉంటుంది చలి ఈడ నైట్ అయితే. చూడాలి లేదాక పోతామా అయ్యాలా లేదా మధ్యలో ఆగాల్సి వస్తుందా ఇందా చూద్దాం మా దారి. రోడ్లు అయితే స్టైట్ ఉన్నాయి ఎక్కడ కానీ చిన్న చిన్న గుంతలు అక్కడక్కడ కనిపిస్తుంది కానీ మామూలు మిగతా మొత్తం సూపర్ ఉన్నాయి రోడ్లు అయితే ప్రజెంట్. మామ కెమెరా ఆఫ్ చేసిందో లేదా టర్నింగ్ పెట్టినా మళ్ళీ మలుపుకున్నది మామ వస్తుంది మళ్ళీ ధన్మన ఆన్ చేసి ఒక్కసారి హెలికాప్టర్ చూస్తుంది ఆన్ చేసి కింద లొకేషన్ హెలికాప్టర్ తొందర కింద అడిగేలా అనుకుంటా చేసిరు టేకాఫ్ చేస్తారో ఏదో చూద్దాం ఒకసారి నుంచి మాదా టేకాఫ్ చేస్తారేమో. అయితే ఫస్ట్ టైం హెలికాప్టర్ టేకాఫ్ అయితే అవుతుంది టేకాఫ్ చేస్తే. సెట్టింగ్ చేస్తున్నారు టేకాఫ్ చేస్తలేరు. ఈ మంత్ మొత్తం కలిసి కిందకి వచ్చింది కదా ఇందులో ఉంది కదా కొంత ముందే మొత్తం బురద వల్ల అలాగే మొత్తం ఇటు చూడు చూస్తూ పోయినా ఇట్లా అమ్మ లాస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ నుంచి 5-6 కిలోమీటర్స్ నుంచి ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే. మొత్తం ఇంటి మన ఘోరంగా ఉన్నాయి ఇక్కడ క్యాంప్. చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి రోడ్లు అయితే. ఏమవుతుందో ఏందో రీచ్ అయితే మాత్రం వేరే రీచ్ అయితే మాత్రం కామా అనే డౌటే నాకు వస్తుంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ లోనే 8కి రీచ్ 18కి రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. ఒకసారి రూట్ చూస్తారు మామ ఇవంతా కొట్టాలి మామ మనం ఇదంతా కొట్టాలా. రోడ్లు మాత్రం బురద పోతే మొత్తం ఆ కార్నర్ నుంచి వెళ్తున్నాం ఎదురుగా వెహికల్ తొక్కితే టైం ఏమవుతుంది ఏడో జారుతుందా అని చెప్పి ఎదురుగా ఆగి అది విన్నాక రైట్ నుంచి వెళ్ళడం బెస్ట్ మామ. నాకు తెలిసి రిస్క్ తీసుకునే అంత పని లేదు మనకి. మొత్తం లెఫ్ట్ నుంచి మనకి ఏమనిపిస్తుంది అంటే ఏం కాదు కొంచెం సందే కదా వెళ్ళిపోతుంది మన బండి అనుకుంటాం కానీ మొత్తం వాటర్ ఉంటాయి కదా బురదున్నప్పుడు చాలా కష్టం అవుతుంది మామ. జారింది అనుకో డైరెక్ట్ కిందికి వెళ్ళే లోపల మన పైకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కింద దాకా కూడా వెళ్ళాం మనం మధ్యలో పైకి వెళ్ళిపోతాం. అది ఒకసారి ఆలోచించి జర మెల్ల మనం నడుపుకున్నాం అంటే అయిపోతుంది. బ్యాగులు ఒకటే జారుతున్నాయి మామ నాకు ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకు రోడ్డు జర మంచిగా వస్తే చెక్ చేద్దామని చెప్పి చూస్తున్నా. బ్యాగులు మొత్తం లెఫ్ట్కి జారుతున్నాయి చూడాలి ఒకసారి చెక్ చేయాలి అవన్నీ ఒకసారి. అది మా అప్డేట్ అయితే ప్రస్తుతానికి. మనమైతే ఇప్పటిదాకా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలే. నిన్న డే 1 వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఇన్స్టా 360 నుంచి అన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఇవాళ నైట్ రీచ్ అయిపోతే ఇవాళ రేపు లేని ఉంటాం కాబట్టి జర ఎడిటింగ్ చేసి వీడియో 2 నిన్నటిది ఇవాళది ఎడిటింగ్ చేసి ఒకటి అప్లోడ్ చేస్తాం. అంతా వీడియోలు ఎట్లా వస్తున్నాయి మా వాయిస్ ఎట్లా వస్తుంది ఏందో నేను ఏం చూస్తలేను. వాయిస్ మంచిగా రాకపోతే మోస్ట్లీ మ్యూజిక్ పెట్టేస్తామా లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తా. చూద్దాం వాయిస్ ఓవర్ ఇస్తే డైరెక్ట్ మనం వీడియోలో మాట్లాడినట్టు ఉండదు నాకే నచ్చదు. అందుకని చెప్పి మ్యూజికే పెట్టేస్తాం మోస్ట్లీ. చూద్దాం ఎట్లా వస్తున్నాయి వీడియో. ఈ 2 వీడియోలు ఎడిటింగ్ చేసినాక ఈ 2 రోజులు అవి చూస్తామా మంచిగా వాయిస్ వస్తుంది అంటే దీంతోనే తీస్తాం ఇన్స్టా 360 తోటి. లేదంటే ఇంకా డైరెక్ట్ ఐఫోన్ పెట్టేసా. టెస్ట్ మంత్ కూడా తెచ్చుకున్నా నేను. డైరెక్ట్ ఐఫోన్ తెచ్చేసి ఐఫోన్లో వీడియోలు రికార్డ్ చేస్తాను ఇంకా లాంగ్ వీడియో మొత్తం. చూద్దాం ఏమవుతుందో. ఏం తినకపోయినా దూరం వస్తాం గుర్తులో చెప్పేది ఎండ కొడుతుంటే మెరుస్తుంది సంవత్సరం వేరే లెవెల్ ఉంది మా లొకేషన్ అయితే. దూరం వాళ్ళంతా ఇలా ట్యాక్సీలు అయితే ఇంత లేరు అసలు మీదికే మీదికే వస్తుంది ట్యాక్సీలు అయితే ఘోరంగా. ఏర్లు ఒకటే మార్చులు అవుతుంది మా అంత లేదు బండి.
ఇంతసేపు ఏం కాలే కానీ నీకు బండి అయితే ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది జర బండి ఎక్కనీకే మొత్తం మీరు తెచ్చినాం కదా జర స్ట్రగుల్ అయితే అవుతుంది బండి అని మీరు తెచ్చనికే తెలిసి పోతుందా పోదా అన్న ఒకటి వచ్చిన ఇంత దూరం అయితే బాగానే వచ్చింది లేదాక మెల్లగా వెళ్ళిపోతే చూద్దాం. మామ ఈ వాటర్ చూడరి ఈ వీటికెంచే వస్తున్నాయి నాకు తెలిసి ఈ లోపల ఈ మధ్యలోకించి వస్తున్నాయి వాటర్ ఫాల్గా ఉన్నాయి మామ కాళ్ళకి దాక్తుంటే చూ వేసుకోలే నేను మొత్తం మానిపోయినా ఇష్యూ ఇదిగో ఇంకో వీటికెంచి వస్తున్నాయి వాటర్ ఆ లోపలికి మంచు మామ ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి మంచుని చూస్తున్నా స్నోని చూస్తున్నా నేను ముట్టుకోవాలని ఉంది కానీ ఇది ఎందుకు లేచారు మంచిగా కాడ ముట్టుకున్నామని చెప్పి మొత్తం నల్లగా ఉండేట మంచిగా కాడ ముట్టుకున్నాం లేదు పోతూనే ఉంది ఏ ఆగట్టుతా ఇంకా డైరెక్ట్ మనం లంచ్ చేసినప్పుడే అనుకున్నాం ఇంకా డైరెక్ట్ కార్గిల్ వెళ్ళినాకనే ఆగుదాం ఇంకా మనము అని చెప్పి ఓకే లంచ్ లంచ్ అంటుండే ఎప్పుడు తినాలి అనుకోకూడదు నేను లంచ్ ఇంకా డైరెక్ట్ లంచ్ చేసినాం మేము 10-10:30కి తిన్నాము టిఫిన్ లంచ్ ఒకటేసారి ఇంకా లంచ్ తాగొద్దు అని చెప్పి ఎందుకంటే లంచ్ తాగితే మళ్ళీ ఒక గంట పడుతుంది లేట్ అయిపోతుంది మనం వెళ్ళలేము ఎందుకని చెప్పి ఇట్లా చేస్తున్నా లంచ్ ఫుడ్ పోయి చూసినా చూస్తున్నాం ఎంత టైం పడుతుంది మాత్రం అయితే టైం పెరుగుతూనే ఉంది ఒక టైం రీచ్ అయితే మనకి 8:14 తెలిసేయండి 7:14 ఉందో 8:14 తెలిసేయండి ఏమన్నా చూద్దాం మామ మనమైతే జోజిల్లా పాస్ దగ్గరకు వచ్చేసినాం ఐ లవ్ జోజిల్లా అని ఉంది చూపిస్తాం కనీసం చూసుకోవచ్చు జోజిల్లా ఇగో అయితే మస్తు ఎక్కించు వేరే లెవెల్ ఉంది ఇదేమో అవతలేదు నేనైతే ఆగుతుంటే ఇంకతోటి ఇంకా లేట్ అయిపోతూనే ఉంది వీడియో తీసుకున్నా పోతూనే ఉన్నా అరే ఏం చేస్తారా మేము మామ జోజిలా ఫాల్స్ దాటినా కానీ దాని తర్వాత రోడ్లు మంచిగానే ఉన్నాయి అన్నారు మొన్న యూట్యూబ్లో చూసినా ఘోరంగానే ఉన్నాయి మామ రోడ్లు అయితే పొద్దున్న నుంచి వస్తూనే ఉన్నాం ఒక 100 కిలోమీటర్లు కూడా వచ్చినామో లేదో డౌట్ పడుతుంది నాకు పొద్దున్న నుంచి ఏందో ఇది ఇదైతే ఇవన్నీ పెట్టిన మామ ఏంది ఫ్రీ లేదంటే ఏందా అమ్ముతారా బయట పెట్టారు షూ రెంట్ కా లేదంటే ఏందో మనకు అర్థమవుతలేదు మేబీ రెంట్ కా అనుకుంటా అవన్నీ పాతగా ఉన్నాయి రోడ్ అయితే ఘోరం అంటే ఘోరం ఉంది మామ కాలు అయితే చల్లగా అయిపోయినాయి కదులుతలేవు కాలు గేర్లు ఎట్లా వేస్తున్నాడో నాకే అర్థమవుతలేదు చల్లగా అయిపోయినాయి మొత్తం బిగుసిపోయినాయి కాలు అయితే ఏమవుతుందో ఇంకా మనం డే దాకా పోతున్నాం ఇంకా షూ వేసుకోలేదు నా షూ మొత్తం తడిచిపోయినాయి ఆర్పిఎం అని ఎండకు పెట్టేయాలా అవి కూడా ఆరలేదు ఏమవుతుందో కాలు పచ్చి పడిపోతాయి ఇంకా మామ ఇదేంది మన ముఖేష్ అన్న ఏందో ఆడ చూడరు జనాలు చీమల్లో కోపిస్తున్నాడు చూడు జనాలు ఆడ స్నో ఉందని చెప్పి మన గ్లిసర్లో చాలా కిందకే ఒప్పించింది కదా స్నో ఈయనే ఎందుకు వీళ్ళందరూ చాలా జనాలు ఉన్నారు మా ఆడైతే ఏమైనా ఉంటాయి యాక్టివిటీస్ ఆడ రోజుల్లో దాటడానికి వచ్చింది ఇది మరేమో యాక్టివిటీస్ కూడా నాకేమో ఆఫీసులో ఇక్కడ చూస్తాం ఇటు మొత్తం బండ్లు పార్క్ చేసారు కార్లు అన్నీ అటు పోయారు అందరు ఎందుకు అనేది మనకు తెలియదు ఇదేమేమో టూరిస్ట్ ప్లేసా మరి ఏందా మనసు అయితే అన్నిటి కాడు ఉంటుంది లీడ్ దాకా వచ్చి వెళ్ళిపోతారా ఏందో మనకు ఐడియా లేదు అసలు ఫుల్ అంటే ఫుల్ జనాలు కూడా ఇటే కాదు మామ ఇటు కూడా ఉన్నారు జనాలు ఈ పైకి కూడా మేబీ దగ్గర ఉంది మంచిగా ఉందని చెప్పి వచ్చినట్టు ఇడా మనసు రంగాన్ని పార్క్ చేసుకుని ఆర్మీలో కూడా ఫుల్ మంది ఇడా ముందల చూడరు మామ ఒక్కసారి వ్యూ మస్తు ఉంది ఎట్లుంటుందా ముందు పోతుంటే సోమతలకి మనం పోతామో కానీ చూడనీకి అయితే సూపర్ ఉంది వ్యూ అయితే
అద్భుతంగా. యు ఆర్ ఇన్ జోజిలా, ఆల్టిట్యూడ్ 11,649 feet. కార్గిల్ ఇంకా 96, లే 326. ఇది చూసుకోవచ్చు ఏమో ఉంది ఇక్కడ. మనకు అంత చదవడానికి రాదు ఇంగ్లీష్, ఒకసారి చూసుకుంటే. ఎక్కడెవరో బండి వేసుకొని వచ్చి పడే ముందు ఎంత జనాలు ఆగిరాడు అయితే. మీరు అందరు రెంట్ బైకులు తీసుకున్నామా? వెళ్ళే బైక్స్ అంటే ముందర కొండ మాత్రం హైలైట్ అసలు. సో మామ మనమైతే కార్గిల్ వార్ కాడికి వచ్చేసాం, వార్ మెమోరియల్ కాడికి. మళ్ళాడ వార్ చేసాం మా వెనకాల చూసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. కార్గిల్ వార్ మెమోరియల్ అంటే మనం కార్గిల్ ఉంటుంది అనుకున్నా, ఇంకా రాస్ దాటంగానే ఉంది మనకి. లోపల పోయి చూద్దాం ఎట్లుంటుంది ఏందని. ఎంట్రన్స్ ఇట్లుంటుంది లోపల రాగానే. గడ్డిలోకి పోవద్దంట రూల్స్ చెప్పిండు. ఇప్పుడే రూల్స్ చెప్తున్నప్పుడు కూడా వీడియో తీయొద్దని చెప్పిండు. మనం ఓన్లీ రోడ్ మీదే నడవాలి. ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డిలోకి పోవద్దు. ప్లస్ వీటి మీద కూర్చొని ఫోటోలు దిగవద్దంట. కొంచెం లోపలికి వస్తే ఫ్లాగ్ ఉందాం పెద్దది, మస్తు ఉంది. ఫోటోలు ఇక్కడ దిగుతారు అందరూ. మనకి ఇది అనుకుంటాం మ్యూజియం లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కూడా ఎలా లేదంట మామ. లోపలికి పోయినాక చూస్తా ఉంటే తీస్తా, లేదంటే మనకు ముందరైతే చెప్పారు లేదని చెప్పి ఛాన్స్ ఉంటే తీస్తా, లేదంటే ఏం చేయలేను మామ. మనమైతే రైడ్ మధ్యలో కెమెరా ఆఫ్ చేసినాం, మొత్తం చీకటి అయిపోయింది, ఏం ఆఫీసర్లే అని చెప్పి ఆఫ్ చేసినాం. రాత్రి 11 అయింది, మేము ఆల్మోస్ట్ 10:30 11 అయింది రీచ్ అయితే. లే సర్కిల్ లే అని కొడితే ఒక సర్కిల్ చూపించింది. అక్కడికి వచ్చినాక లెఫ్ట్ తీసుకుంటే చిన్న గలీలకి హోటల్ అవుపించింది. డార్మేటరీ, ఇది హాస్టల్ రూమ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. బాగానే ఉంది. మాకు పర్ హెడ్ 600 తీసుకుండు. లోపల చూపిస్తా ఒకసారి. ఈరోజు వీడియో దీంతో కంప్లీట్ చేస్తామమ్మా. లోపల చూసుకోవచ్చు ఒకసారి మనం. మస్తు ఉన్నాయి రూమ్స్ అయితే. మన బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఇప్పుడే షాపింగ్ కూడా వేసి వచ్చినాం. లదాఖ్ ఫ్లాగ్స్ ఇంకా మ్యాగ్నెట్స్ కొన్ని ఉన్నాయి, అవి తీసుకున్నా. రూమ్స్ చూపిస్తా ఒకసారి. రిసెప్షన్ మామ లోపల మొత్తం ఇట్లా ఉంటుంది. వచ్చేసి 102 మామ రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో. చూడొచ్చు ఇక్కడ రూల్స్. మనకి ఇచ్చిన బెడ్స్ మామ, దాని మీద ఇటు వాష్రూమ్.